ఇంకా అద్భుతమైన ఎపిసోడ్స్ త్వరలో వస్తున్నాయి. తప్పక చూడండి, మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ నొక్కండి. నిచ్చెన కింద కష్టాలు. గాలి ఎక్కువగా ఉంది. మిమ్మల్ని ఈ చలిలో కష్టపెడుతున్నందుకు ఏమీ అనుకోకండి. రేపు ఇంకా ఎక్కువగా మంచుపడే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజే ఈ పని పూర్తి చేయాలి. పర్వాలేదు, మీరు పూర్తి చేసేయండి సార్. అయినా ఒక నిచ్చెన పట్టుకోవడానికి ముగ్గురు ఎందుకు కావాలో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. పైగా అక్కడ మాల్లో సేల్ 5 గంటలకి మొదలైపోతుందే. అబ్బా చలేస్తుంది. మాచుజాక మేడం, సడన్ గా మీరు ఇలా చేతులు తీసేస్తే ఎలా? మరేం పర్వాలేదు, మనం ఇక్కడ ముగ్గురున్నాం కాబట్టి ఒక్కరు చేతులు తీసినంత మాత్రాన ఏమీ కాదు. నేను ప్రిన్సిపల్ గారి మంచి కోసమే చెప్తున్నాను, సరిగా పట్టుకోండి. నాకు చలేస్తోంది, వేరే దారి లేదు. ఏం చేయను? నువ్వైతే లోపల స్వెటర్ తో పాటు 4 జతలు ఒకేసారి వేసుకుని వచ్చుంటావు. నేను అలా కాదుగా. అంటే మీరు వెచ్చగా ఉండడానికి కావాల్సిన దుస్తులు వేసుకోలేదా మాచుజాక మేడం? నేను నీలా వేసుకుంటే చలికి ఎందుకు ఇలా వణుకుతాను? మీ మేకప్ బాగా దట్టంగా ఉంది. మీకు చలి ఆగడానికి అదొక్కటే చాలని నా అభిప్రాయం. ఏంటి ఏమన్నావు? ఏంటి ఇక చాలా గట్టిగా పట్టుకోండి. ఆ, ఆ, ఇక్కడ పని అయిపోయినట్టే. దయచేసి ఈసారి మాత్రం మీరు నిచ్చెన వదిలేయకండి. అలా వదిలేస్తే నాకు చాలా భయం వేస్తుంది. నిజానికైనా మొహం చూస్తే వీళ్ళందరూ భయపడుతున్నారు. అవును, అది నిజమే. ఇప్పుడు నేను హాయిగా స్వీట్ బన్ తింటాను. మీరు అలాగే అనుకుంటున్నారు కదా? మేము అలా అనుకోవడం లేదు. మనం అలా ఆలోచిస్తున్నావా? ఓ షించాన్, నువ్వా? లీడర్, నన్ను ప్రిన్సిపాల్ అనాలి. ఓహో లీడర్, మీరు అక్కడ ఏం చేస్తున్నారు? ప్రిన్సిపాల్ అని అనమని చెప్పాను కదా. ఇప్పుడు మంచు వాన పడకుండా ఏర్పాటు చేస్తున్నాను. అద్భుతం. నేను కూడా చేస్తాను. గట్టిగా పట్టుకోండి. వద్దు, గట్టిగా పట్టుకోండి. మీకు చెప్పేది కురు 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 కురుతా. కురు 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 కురుక్తో. షించాన్, నువ్వెక్కడైనా ఆడుకుని తిరిగి వస్తున్నావా ఏంటి? లేదు, మా అమ్మగారికి సాయం చేద్దామని షాపింగ్ కి వెళ్ళొస్తున్నాను. అది చూడండి. అయితే సరేలే, నువ్వు త్వరగా ఇంటికెళ్ళిపో. మరేం పర్వాలేదు. నీకోసం వెతుకుతూ ఉంటారేమో. పైగా అందులో పాడైపోయే వస్తువులేమైనా ఉన్నాయేమో ఆలోచించు. ఓ, నేను ఆ విషయమే మర్చిపోయాను. ఈ చలిలో ఇది తింటుంటే ఎంత బాగుందో. ఈ స్వీట్ బన్ లో ఉన్న క్రీమ్ నా నోట్లోకి వెళ్తుంటే నోరూరిపోతోంది. దీని రుచి నేను ఒక్క మాటలో చెప్పలేకపోతున్నాను, అంత బాగుంది. షించాన్, దాన్ని ఇక్కడే తినాలా? చూడు, ఇలాంటి చోట తినకూడదు. ఇంటికెళ్ళి తిను. నువ్వేంటి ఊ అంటావు? నోరు తెరిచి మాట్లాడొచ్చు కదా. ఇలా చూడు షించాన్, నువ్వు బన్న తినాలనుకుంటే దయచేసి ఇంటికి వెళ్ళి దాన్ని బాగా స్టవ్ మీద వేడి చేసుకుని ఏ టీవీ అయినా చూస్తూ తిను. అప్పుడే అది చాలా బాగుంటుంది. ఈ చల్లటి వాతావరణంలో మీరు కష్టపడేది చూస్తూ ఇది తింటుంటే చాలా బాగుంది. ఓరి నాయనో, ఇప్పుడేమంటారు? నీకు సరిగ్గా చెప్పి పంపడం చేత కాలేదు అంటాను. చాలా బాగుంది. నువ్వేం చేస్తున్నావు? అబే ఏం లేదులే. బహుశా నువ్వు కూడా అగియో టీచర్ లాగా ఏవేవో కలలు కంటూ నీలో నువ్వే నవ్వుకోవడం లేదు కదా. అబే అదేం లేదు, నేను మీలాగే కష్టపడి పనిచేస్తున్నాను. ఆవిడ ఊరికే చెప్తున్నారు. అది నిజమేనంటారా? అవును, నిజమే. అబ్బా చలి. షించాన్, బాగా చీకటి పడుతోంది కదా. నువ్వు ఒక్కడివే ఇంటికి వెళ్ళగలవా? మరేం పర్వాలేదులే, ఈసారి జాగ్రత్తగా నేను తీసుకెళ్తాను. అలాగే. హే ఆగండి, షించాన్ని నేనే తీసుకెళ్తాను. ఎందుకంటే తను నా క్లాస్ స్టూడెంట్.
మీ ఇంటి వరకు నేను నీకు తోడుగా వస్తాను, సరేనా? ఇక తనని ఎవ్వరూ తప్పించలేరు. అయినా నువ్వు నా క్లాస్లో ఉంటే ఇప్పుడు ఎంత బావుండేదో. ఏమన్నారు? అబ్బా, అక్కడ సేల్ మొదలైపోయి ఉంటుందే. ఆ? నాకు నీ గురించి కంగారుగా ఉంది షించాన్. బాగా ఆలస్యమైంది. నువ్వు ఒక్కడివే వెళ్ళగలవా చెప్పు? ఓ నువ్వేం కంగారు పడొద్దు, నేను నిన్ను తీసుకెళ్తానుగా. హే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడి నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావు కదూ? అదేంటి అలా అంటున్నారు? నీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది కాబట్టి అలా చెప్తున్నాను. నేను మాత్రం షించాన్ గురించి ఆలోచించాను కాబట్టి అలా చెప్పా. అలా అయినా సరే, అప్పుడు వేరే ఎవరైనా తనకి తోడుగా వెళ్ళొచ్చు కదా. ఆ వెళ్ళొచ్చు. అయితే నేనే తనని వెళ్ళేటప్పుడు దిగబెట్టి వెళ్ళిపోతాను. ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. ఆ, హా. ఏమైంది? వీళ్ళిద్దరు దేని గురించి ఆలోచిస్తున్నారు? షించాన్, ఆ? బాగా చీకటి పడుతోంది. నువ్విక త్వరగా బయలుదేరి ఇంటికి వెళ్తే బాగుంటుంది. అది నిజమే. ఇలా చూడు షించాన్, నువ్విక ఇంటికి బయలుదేరు. నిజమే, పైగా చాలా చలిగా కూడా ఉంది. కానీ నాకైతే మీరందరూ చేస్తున్న పని కాసేపు చూడాలనుందే. అరే, ఇంత విసుగొచ్చే పని నీకింకా చూడాలనిపిస్తోందా? చూడ్డానికి విసుగ్గా ఉన్నా పర్వాలేదు. అయితే ఇక నువ్వు బయలుదేరు. నీకు ఎవరైనా తోడుగా వెళ్తే బాగుంటుంది ఆ, కదా. నువ్వు వెళ్ళాలి. నువ్వు తప్పించుకుందామనే కదా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. అందరూ శ్రద్ధగా వినండి. షించాన్ నా క్లాస్ స్టూడెంట్ కనుక నేనే తనతో పాటు తోడుగా వెళ్తాను. నేను ఊహించినట్టే జరిగింది. ముందుగా వెళ్ళిన వాళ్లే తనకి తోడు వెళ్ళాలి. మీరు ఎవరైనా తనకి తోడుగా వెళ్ళగలరా? నేను వెళ్తాను. నేను తోడుగా వెళ్తాను. హే, చాలా సంతోషం, వెళ్ళిరా. ఆగు. కానీ షించాన్ నా క్లాస్ స్టూడెంట్. నేను త్వరగా వెళ్ళిపోతున్నానని ఏమనుకోవద్దే. షించాన్, ఈ బ్యాగ్ నన్ను తీసుకురామంటావా? అయ్యో మేడం, మీకు విషయం తెలుసా? నిజానికి ఇది మా అమ్మగారు ఎప్పుడు మోస్తూ ఉంటారు. సరే, ఈ బన్ను తింటారా? అరే ఇదేంటి? నాకేం అర్థం కావట్లేదే. ఇది ఇంకా వేడిగా ఉంది. సరే, ఇంకా కొంచెం పనే మిగిలి ఉంది. మీరు ఈ పని అయ్యేదాకా ఉంటే చాలు. ఎందుకంటే ఇక మీ ఇద్దరే కదా మిగిలిన్నారు. పైగా ఇది ఈ పూటే పూర్తి చేస్తే తీరాలి. ఇంత చేస్తే రేపు వానొస్తుందో రాదో.